పీపుల్స్ వార్ సంబంధించిన నక్సలైట్లు నా మీద దాడి చేయడం జరిగింది. ప్రధాని స్థాయిలో మొట్టమొదటి ప్రధానిని నర్సంపేటకు పరిచయం చేయించిన వాజ్పేయి గారిని తీసుకొచ్చిన వ్యక్తులు భారతీయ జనతా పార్టీలో 1985లో చేరి నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా భయపడి వాళ్ళు తలుపులు వేసుకొని ఇంట్లో పోయారు. నేను ఆకలిని కూడా ఓర్చుకోవడం కోసం కడుపు నిండా మంచినీళ్ళు తాగి తిరిగిన సందర్భాలు అనేకం ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే కంప్లీట్ గా నక్సలైట్లకు వ్యతిరేకమైన పార్టీ. ఒక మాటలు చెప్పాలంటే అసలు పేద ప్రజలకు వ్యతిరేకమైన పార్టీ ఇది. బేబక్క ఇంటికి గుండంపల్లికి నేరుగా ఒక్కనే సింగిల్ గా వెళ్ళి పార్టీ ఆదేశిస్తే తప్పనిసరిగా నర్సంపేట నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నా. హిందువుల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఓటు బ్యాంకుకి వచ్చేసరికి ఓటు ఎందుకు తగ్గుతుంది సార్? హిందువులు ఎందుకు వేయట్లేదు? టీడీపీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ కూడా ఓటు బ్యాంక్ ఉంది. దీనికి బీజేపీకి ఓటు బ్యాంక్ లేదు సార్. గద్దర్ గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి ఈ మధ్యలో కొందరు కమ్యూనిస్టు నాయకులు ఈ వితండవాదం చేసే వ్యక్తులు కూడా బోనాలు మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన బోనాలు ఎత్తుకొని బేబక్క యొక్క భర్త నారాయణ గారు ఆకర్షితులై ఆ రోజు విశ్వ హిందూ పరిషత్లో చేరడం జరిగింది. సార్ గతంలో టీటీడీ వారు అంటే గోవును జాతీయ ప్రాణిగా చేయాలని ప్రధానికి ఒక లెటర్ పంపించడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు గోమాతను పూజిస్తారు, తర్వాత అమ్మను పూజించినట్టు గోమాతను పూజిస్తారు కదా. వారికి తెలుసు ఈ విషయం, గోవును జాతీయ ప్రాణికి ప్రకటించాలి. వారు ఉన్న సమయంలో కేటాయించవచ్చు కదా. నర్సంపేట బీజేపీ డైరీలో మొట్టమొదటి పేజీ వీరిది. ప్రధాని స్థాయిలో మొట్టమొదటి ప్రధానిని నర్సంపేటకు పరిచయం చేయించిన వాజ్పేయి గారిని తీసుకొచ్చిన వ్యక్తులు నాటి వాజ్పేయి నుండి నేటి నరేంద్ర మోడీ వరకు పార్టీలో కొనసాగుతూ ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా ఉన్నారు. పార్టీ యొక్క ప్రస్తావన, వారి జీవన విధానాన్ని, లైఫ్ స్టోరీని, అన్ని విషయాల్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం అండి. మీ బీజేపీలో ఎందుకు రావడం జరిగింది, ఆ తర్వాత జరిగిన పరిణామాలని కొన్ని వివరాలు తెలుసుకుందామని. నేను 1977లో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్లో ఆ సిద్ధాంతాలకు ఆకర్షితునే చేరడం జరిగింది. అదే సిద్ధాంతాలతో ఏర్పడినటువంటి విద్యార్థి పరిషత్తు ఏబీవీపీలో నా విద్యార్థి దశలో పనిచేయడం, దాని తర్వాత అదే దేశభక్తి భావాలతో కూడుకున్నటువంటి సిద్ధాంతాలతో కూడుకున్నటువంటి భారతీయ జనతా పార్టీలో 1985లో చేరి ఇప్పటి వరకు కూడా పార్టీ యొక్క కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ పార్టీ అభివృద్ధి కోసం పనిచేయడం జరుగుతూ ఉంది. కమ్యూనిస్టు వైపు ఉన్న జనాలు వారి ఆర్థిక పరిస్థితుల్లో లేకపోతే మానసిక పరిస్థితుల్లో ఏదైనప్పటికీ కూడా ఒక వ్యక్తిని ఒక వైపు అంతా ఒక జనం ఉన్నప్పుడు మీరు ఏ ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీని అక్కడ స్థాపించాలనుకున్నారు? అది మీ లక్ష్యం ఏంటి సార్? నేను అదే కమ్యూనిస్టులు ఒక పక్క, కాంగ్రెస్ ఇంకో పక్క, తెలుగుదేశం పార్టీ, ఈ మూడు పార్టీలు కూడా దేశభక్తి విషయంలో కానీ, దేశ అభివృద్ధి విషయంలో కానీ, ఆ ప్రాంత అభివృద్ధి విషయంలో కానీ చిత్తశుద్ధి ఉన్నటువంటి పార్టీలు కావు. ఇదే దిశలో నా సిద్ధాంతాలకు సంబంధించినటువంటి ఒక వ్యక్తులతో నడిచే పార్టీ కాదు ఇది. పార్టీ ఎప్పటికి కూడా మనసులు ఉన్నా లేకున్నా కూడా ఈ రాజకీయ పార్టీ అనేది ఎప్పటికీ దేశవ్యాప్తంగా ఉండి భవిష్యత్తులో అధికారానికి వచ్చి ఈ పార్టీ అభివృద్ధి చెందాలనే ఒక దృఢ సంకల్పంతో నర్సంపేటలో కూడా భారతీయ జనతా పార్టీని పెట్టాలనే ఉద్దేశంతో ప్రారంభించడం. అదే దిశలోనే చాలా మంది మేధావులు కూడా నేను పార్టీ పెట్టినప్పుడు స్వాగతించారు. చాలా మంది ధైర్యం అప్పుడున్నటువంటి పరిస్థితులలో బహిర్గతంగా నాకు సపోర్ట్ చేయకుండా అంతర్గతంగా చాలా మంది సపోర్ట్ చేసేది. ఓకే, అంటే మీరు అంటే పార్టీని స్థాపించే క్రమంలో గ్రామ స్థాయి కమిటీ కావచ్చు, మండల స్థాయి కమిటీలు కావచ్చు, లేదంటే మీరు పార్టీ యొక్క సిద్ధాంతాలని, ఉద్దేశాలని ఒక్కొక్కరికి వివరించే టైంలో మీకు ఎటువంటి అంటే ఎదురైన సంఘటనలు, అంటే మంచి సంఘటనలు, చెడు సంఘటనలు, మిమ్మల్ని బాధ కలిగించే సంఘటనలు ఇలాంటివి ఏమైనా ఉన్నాయా సార్? నేను ఒకసారి నర్సంపేట నుంచి నల్లవేలు పోతున్న సందర్భంలో చంద్రాయపల్లి అనే గ్రామంలో మంచినీళ్ళు తాగడానికి ఒక వేరే పార్టీకి సంబంధించినటువంటి కమ్యూనిస్ట్ పార్టీ నాయకుని యొక్క ఇంటికి పోయి మంచినీళ్ళు అడిగితే ఆయనే నాకు మంచినీళ్ళు ఇవ్వడానికి కూడా భయపడి వాళ్ళు తలుపులు వేసుకొని ఇంట్లో పోయారు. దాన్ని నేను మళ్ళీ ఆ గ్రామం దాటిన తర్వాత ఒక చిలకలలో మోటార్లు నడుపుతా ఉంటే అక్కడికి పోయి మంచినీళ్ళు తాగి నేను నల్లవెల్లి పోయినా. అంటే అది ఎంత ఘోరమైన వ్యవహారం అంటే ఇలాంటి సందర్భం కొన్ని సందర్భాల్లో నాకు ఆకలైనప్పుడు అక్కడ ఉన్నటువంటి పార్టీ కార్యకర్తలు లేక, పార్టీ అక్కడ లేకపోవడం వలన నేను ఆకలిని కూడా ఓర్చుకోవడం కోసం కడుపు నిండా మంచినీళ్ళు తాగి తిరిగిన సందర్భాలు అనేకం ఉన్నాయి. ఎక్కడి పోయినా కూడా కాంగ్రెస్, కమ్యూనిస్టు ఇది ఎక్కడి పార్టీ అని నన్ను ఒక విచిత్రంగా చూసే నా పార్టీని నన్ను ఎక్కడ కూడా కొన్ని సందర్భాల్లో నా పార్టీని నన్ను అవహేళన చేసే విధంగా కూడా వేరే వ్యక్తులు, వేరే పార్టీలు కూడా నన్ను అవహేళన చేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. అదే అవహేళన చేసిన వ్యక్తులు ఈరోజు నా పార్టీలో నేను పనిచేస్తున్నటువంటి పార్టీలో చేరుతూ
పనిచేస్తూ ఉన్నారు. ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. భారతీయ జనతా పార్టీ అంటే కంప్లీట్గా నక్సలైట్లకు వ్యతిరేకమైన పార్టీ. ఒక మాటలో చెప్పాలంటే అసలు పేద ప్రజలకు వ్యతిరేకమైన పార్టీ ఇది అని చెప్పి చూసేవారు. అంటే ఆ విధంగా జనాల్ని వారు మభ్యపెట్టారో మరి ఏం చేశారో తెలియదు, నాకైతే తెలియదు. కానీ అప్పుడున్న పరిస్థితుల్లో నక్సల్స్ నుంచి మీకు ఎటువంటి ప్రభావం ఉండేది? అంటే మీకు అటాక్ జరగడం కానీ నక్సల్స్ ఎదుర్కోవడం కానీ జరిగేదా? నేను ఇంటర్మీడియట్ చదువుతున్న సందర్భంలో నర్సంపేటలో ఒకసారి పీపుల్స్ వార్ సంబంధించిన నక్సలైట్లు నా మీద దాడి చేయడం జరిగింది. అప్పుడు ఇక్కడ ఏవీపీ పెంచకూడదు, ప్రారంభించకూడదు, ఇక్కడ ఆర్ఎస్ఎస్ సంబంధించిన శాఖలు నడపొద్దు, నువ్వు ఒక్కనివే ఇక్కడ ప్రధాన వ్యక్తివి, అంతకుముందు ఉన్నటువంటి ఇక్కడ లేదు ఆర్గనైజేషన్, నువ్వు కొత్తగా ఇక్కడ స్టార్ట్ చేసినావు, నువ్వు బంద్ చేసుకోవాలని చెప్పి నువ్వు కాలేజీకి రావద్దని నన్ను బెదిరించి, వస్తే నిన్ను చంపేస్తామని నన్ను బెదిరించడం వల్ల నేను కొన్ని రోజులు ఆర్ఎస్ఎస్ విస్తారంగా నెక్కొండలో పనిచేయడం జరిగింది. దాని తర్వాత గూడూరు సంబంధించినటువంటి ప్రాంతానికి సంబంధించినటువంటి అప్పరాజ్పల్లి బీజేపీ జిల్లా నాయకులు రాఘవేంద్ర రెడ్డి గారిని నక్సలైట్లు చంపడం, ఆ సందర్భంగా నేను నర్సంపేటలో బంద్ పిలిపివ్వడం జరిగింది. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని నక్సల్స్ గ్రూప్స్ సంబంధించినటువంటి వాళ్ళు ఒక దళం రంగాపురంకు వచ్చి నా మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసిండ్రు. కానీ ఆ సందర్భంలో నేను రంగాపురంలో లేను, నర్సంపేటలో ఉండడం వల్ల ఆ దాడి తప్పిపోవడం జరిగింది. ఈ విషయం నాకు కొందరి ద్వారా దళం వచ్చిపోయిందని తెలియడం వల్ల నేను నేరుగా ఒక జిన్ ప్యాంటు టీషర్ట్ వేసుకొని నర్సంపేటలో ఒక సైకిల్ కిరాయి తీసుకొని నేరుగా అప్పుడున్నటువంటి నక్సల్స్ గ్రూప్ సంబంధించినటువంటి ఒక ప్రముఖమైన నాయకురాలు బేబక్క ఇంటికి గుండంపల్లికి నేరుగా ఒక్కనే సింగిల్గా వెళ్ళి ఆమె దగ్గరికి వెళ్ళి విషయాన్ని పరిచయం చేసుకోగానే ఆమె కంగు తిన్నది. నువ్వు ఎట్లా వచ్చినావు ఇక్కడికి, ఎంత ధైర్యం నీకు, నిన్ను ఇప్పుడు కాపాడలేను, నీ మీద వాళ్ళు వాళ్ళు కనుక చూసేంటే నిన్ను హత్య చేస్తారు, నువ్వు వెంటనే వెళ్ళిపోవని నాకు వార్నింగ్ ఇచ్చి, నేను మాట్లాడడానికి వచ్చిన నా విషయాలు చెప్పాలని వచ్చినని చెప్పి నేను ఆమె అడిగాను. నాకు ఆకలి అవుతా ఉంది, అన్నం పెట్టామని అడిగిన. అడిగితే ఆమె వెంటనే ఏ మాత్రం కూడా సంకోచించకుండా ముల్కాయలు తోటి ఒక కూర వేసి దాంతో నాకు అన్నం పెట్టి మళ్ళీ కొద్దిసేపు నాతో అన్ని విషయాలను చర్చించి నేను మా పార్టీ నాయకత్వంతో మాట్లాడతానని నాకు సర్ది చెప్పి నన్ను పంపడం జరిగింది. నా విషయాలను, నా సిద్ధాంతపరమైన చర్చలను బేబక్క యొక్క భర్త నారాయణ గారు ఆకర్షితులై ఆ రోజు విశ్వ హిందూ పరిస్థితుల్లో చేరడం జరిగింది. సార్, బీజేపీ పార్టీకి నర్సంపేట నియోజకవర్గం నుండి మీలాంటి ఒక మంచి సీనియర్ బీజేపీ పార్టీకి ఉన్నారు, మీ త్యాగాలు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఇప్పటి వరకు బీజేపీ ఎమ్మెల్యేగా ఒక్కసారి కూడా ఎమ్మెల్యేగా బీజేపీ పార్టీ రాలేకపోయింది. దానికి గల కారణాలు ఏంటి సార్? జనరల్గా నర్సంపేట నియోజకవర్గం కాదు, తెలంగాణలో భారతీయ జనతా పార్టీ అన్ని నియోజకవర్గాల్లో గెలిచిపు దిశగా ఉన్నటువంటి ప్రాంతాలు తక్కువ, ఉన్న ప్రాంతాలలో పార్టీ అభ్యర్థులు గెలుస్తూ ఉన్నారు. రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి గెలవడం కోసం సర్వ ప్రయత్నం చేసే విధంగా నర్సంపేటలో ప్రయత్నం చేస్తాం. మీరు గతంలో ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు కదా, మళ్ళీ పార్టీ ఆదేశిస్తే ఇప్పుడు పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారా, లేదంటే మీరు పార్టీలో ఏదే విధంగా కొనసాగుతారు? పార్టీ ఆదేశిస్తే తప్పనిసరిగా నర్సంపేట నుంచి పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. బీజేపీ పార్టీలో మీరు కొనసాగుతున్న ఆ క్రమంలో వాజ్పేయి గారు ప్రధానిగా ఉన్నారు, అంటే కేంద్రంలో బీజేపీ ఉంది, ఇక్కడ లోకల్కి వచ్చేసరికి కమ్యూనిస్ట్ పార్టీలు ఉన్నాయి, తర్వాత టీడీపీ ఉంది. ఈ క్రమంలో కేంద్రం నుంచి వచ్చే నిధులు కానీ కేంద్రం నుంచి వచ్చే పనులు కానీ మీ హయాంలో ఏదన్నా చేసి పెట్టారా? కేంద్ర ప్రభుత్వం ద్వారా నేరుగా వచ్చే అభివృద్ధి కార్యక్రమాల విషయంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, వాజ్పేయి గారి ప్రభుత్వం ఉన్న కాలంలో నర్సంపేట నియోజకవర్గానికి 5 టెలిఫోన్ ఎక్స్చేంజ్లు శాంక్షన్ తీసుకురావడం జరిగింది. అదేవిధంగా నియోజకవర్గ అభివృద్ధిలో మరుగుదొడ్ల విషయంలో కానీ, రోడ్ల ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన పథకం కింద కానీ, ఇంకా వేరే ట్రైబల్ సంబంధించిన నిధులు కానీ నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం, దాని ద్వారా నర్సంపేట నియోజకవర్గానికి అభివృద్ధి కోసం చాలా ప్రయత్నాలు చేసి అనేక నిధులు తీసుకురావడం జరిగింది. అంటే ఇప్పుడు సరే, ఇంకో విషయం ఏంటంటే మన పక్కనే ఉన్నటువంటి మేడారం మినీ కుంభమేళాన్ని కూడా పిలుస్తారు. లక్షలాది మంది కాకుండా కోట్లాది మంది దేశ విదేశాల నుంచి కూడా అక్కడికి భక్తులు వస్తున్నారు. దానికి రైల్వే మార్గం లేదని ఒక బాధ ఉంది. రైల్వే మార్గం ఇప్పుడున్న కేంద్రంలో ఉన్న బీజేపీతో ఒప్పించి ఏదన్నా మీ ఇలాంటి సీనియర్లు చెప్తే బాగుంటుందేమో సార్? అంటే ఈ మేడారం దగ్గర ప్రాంతం నుండి ఇప్పుడే కాదు, మీరు మంచి క్వశ్చన్ వేసిండ్రు. ఇది నేను మేడారం దృష్టిలో పెట్టుకొని ఆ రోజు నక్సలైట్లు
ఎక్కువగా పనిచేస్తున్నటువంటి ములుగు ప్రాంతము, ఏటునార ప్రాంతము, ఇవన్నీ కూడా ప్రాంతాలను అభివృద్ధి చెందాలంటే ఈ ప్రాంతం నుండి ఒక రైల్వే మార్గం పోతే ఈ ప్రాంత ప్రజలంతా అభివృద్ధి చెంది ఈ నక్సలైట్ల యొక్క కార్యక్రమం తగ్గుతాయనే ఒక సంకల్పంతో నేను డోర్నకల్ నుండి వయా ములుగు మీద నుండి మంచిర్యాల లేదా బల్లార్షకు ఒక రైల్వే లైన్ వేస్తే ఇటు మేడారం జాతరకు ఉపయోగపడుతుంది, అటు ఈ ఏజెన్సీ ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతానే ఒక సంకల్పంతో ఆ రోజు వాజ్పేయి గారికి నేను విజ్ఞాపన పత్రం ఇవ్వడం జరిగింది. దాని ద్వారా డోర్నకల్ నుండి మన దీనికి రైల్వే లైన్ కోసం ఒక సర్వే కూడా జరిగింది. దానికి సంబంధించిన ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా రైల్వే డిపార్ట్మెంట్ సబ్మిట్ చేసిండ్రు. దాని తర్వాత వాజ్పేయి గారి ప్రభుత్వం తర్వాత గెలిచినటువంటి ప్రజాప్రతినిధులు ఆ ప్రాజెక్టు గురించి పట్టించుకోకపోవడం వలన అది పెండింగ్లో పడింది. సరే, ఎమ్మెల్యేగా నర్సంపేటలో గెలిచే అవకాశాలు బీజేపీకి ఉన్నాయంటారా? 100% ఉన్నాయి. ఎందుకంటే ఇప్పటికే సిపిఎం పార్టీని, ఎంసీపీ పార్టీని, కాంగ్రెస్ పార్టీని, టీడీపీని, టీఆర్ఎస్ని కూడా చూశారు. ఈసారి నర్సంపేట ప్రజలు తెలివికల్లోలు కాబట్టి, విద్యావంతులు, చైతన్యవంతులు కాబట్టి భారతీయ జనతా పార్టీనే గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం నాకు ఉంది. మీరు ఎట్లా చెప్పగలుగుతున్నారు సార్? అంటే ఇప్పుడు చెప్పిన మీ పార్టీలన్నీ కూడా టీడీపీ, కమ్యూనిస్ట్, కాంగ్రెస్ పార్టీ అన్నిటికీ కూడా ఓటు బ్యాంక్ ఉంది. దీనికి బీజేపీకి ఓటు బ్యాంక్ లేదా సార్? నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చైతన్యవంతులు. ఎందుకంటే గతంలో టీడీపీకి ఓటు బ్యాంక్ లేదు, కానీ ఓంకార్ మీద వ్యతిరేకతతో టీడీపీని గెలిపించారు. అదేవిధంగా వీళ్ళ మీద వ్యతిరేకతోటి బీఆర్ఎస్కి ఓటు బ్యాంక్ లేదు, అప్పుడు బీఆర్ఎస్ని గెలిపించారు. ఇప్పుడు కూడా బీజేపీని గెలిపిస్తారనే పూర్తి నమ్మకం నాకుంది. నర్సంపేట నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ నుండి దొంతి మాదిరెడ్డి గారికి టికెట్ ఇవ్వలే ఆ పార్టీ, కానీ ఇప్పుడు నిత్యం ప్రజలలో ఉండడం వల్ల, ప్రజలలో ఉండి వాళ్ళ నాయకత్వంకు అందుబాటులో ఉండడం వల్ల దొంతి మాదిరెడ్డి గారు ఇండిపెండెంట్గా నిలబెడితే గెలిపించిన ప్రాంతం నర్సంపేట. ఆ రోజులలో ఓంకార్ గారు కూడా సిపిఎం పార్టీ తనను పక్కా పెడితే ఎంసీపీ పార్టీ అనే కొత్త పార్టీని నిర్మించి దాని ద్వారా నిలబెడితే నర్సంపేట నియోజకవర్గ ప్రజలు ఓంకార్ గారిని గెలిపించారు. అంటే నర్సంపేట నియోజకవర్గ ప్రజలు చాలా చైతన్యవంతులు, వాళ్ళని తక్కువ అంచనా వేయద్దు. రాబోయే రోజుల్లో వీళ్ళందరి యొక్క వ్యవహారం అంతా చూసిండు కాబట్టి రాబోయే ఎన్నికలలో భారతీయ జనతా పార్టీని గెలిపిస్తారనే పూర్తి విశ్వాసం నాకుంది. సార్, ఇప్పుడు ఉదాహరణకు మాధవరెడ్డి గారి ప్రస్తావన తీశారు కదా, అంటే పార్టీలో టికెట్ ఇవ్వకపోయినా కూడా ఇండిపెండెంట్ గా జనాలు గెలిపించుకున్నారు. మీరే అన్నారు జనాల్లో ఉండడం వల్ల. అయితే భారతీయ జనతా పార్టీకి ఒక నియోజకవర్గ ఇన్ఛార్జి అనే వ్యక్తి పట్టుకున్న వ్యక్తులు ఎవరు కనిపిస్తలేరా సార్? భారతీయ జనతా పార్టీ అనేది ఒక సిద్ధాంతపరమైన పార్టీ. ఇది వ్యక్తులకు సంబంధించిన పార్టీ. సిద్ధాంతం సంబంధించిన పార్టీలు అనేక మంది గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి వరకు ఎవరు చేసే పని వారు చేస్తూ ఉంటారు. చివరి దిశలో పార్టీ ఎవరినైతే అభ్యర్థిగా ప్రకటిస్తుందో వారే నిలబడతారు. వారి ద్వారా వారికే పార్టీ కార్యకర్తలందరూ కూడా పనిచేసి గెలిపించడానికి ప్రయత్నం చేస్తారు. అందరూ హిందువులే, ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు హిందువులే. హిందువుల కోసం పనిచేసే పార్టీ భారతీయ జనతా పార్టీ. కానీ ఓటు బ్యాంకుకి వచ్చేసరికి ఓటు ఎందుకు తగ్గుతుంది సార్? హిందువులు ఎందుకు వేయట్లేదు? అందుకే హిందువులలో చైతన్యం రావాల్సి ఉంది. అందరూ కూడా పరమతాలు, వేరే దేశాల యొక్క దాడుల నుండి రాబోయే రోజుల్లో తట్టుకొని మన సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాలంటే ఇంకా హిందువులు ఇంకా నిద్రమత్తును వదిలి చైతన్యవంతులే ఏకతాటిపైకి రావాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. సార్, ఇప్పుడు గోశాల విషయానికి వస్తే రోజు రోజుకి గోవధశాలు కూడా పెరుగుతున్నాయి సార్. అంటే ఈ విషయంలో హిందూ సంస్థలు ఒకవైపు, తర్వాత స్వచ్ఛంద సంస్థలు ఒకవైపు, తర్వాత భారతీయ జనతా పార్టీ ఒకవైపు, ఇన్ని ఫైట్ చేస్తున్నప్పటికీ కూడా రోజు రోజుకి వధశాలలు పెరిగిపోతున్నాయి. తర్వాత గోవులు కూడా తరలించబడుతున్నాయి. వీటికి శాశ్వత పరిష్కారం అంటూ అందుకే చట్టాలలో కఠినమైన మార్పులు తీసుకొచ్చి కఠినమైన చట్టాలు తీసుకురావాల్సిన అవసరం ఉంది. అదేవిధంగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించే ప్రయత్నం చేయాలి. దీనికి అన్ని రాష్ట్రాల నుంచి అన్ని శాసనసభలు తీర్మానం చేసి కేంద్రాన్ని పంపాలని విజ్ఞప్తి చేస్తాను. సార్, గతంలో టీటీడీ వారు అంటే గోవును జాతీయ ప్రాణిగా చేయాలని ప్రధానికి ఒక లెటర్ పంపించడం జరిగింది. అంటే భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉంది. నరేంద్ర మోడీ గారు గోమాతను పూజిస్తారు, తర్వాత అమ్మను పూజించినట్టు గోమాతను పూజిస్తారు కదా. వారికి తెలుసు ఈ విషయం, గోవును జాతీయ ప్రాణికి ప్రకటించాలి. వారు ఉన్న సమయంలో కేటాయించవచ్చు కదా. అందుకే అన్ని ప్రాంతాల నుంచి తీర్మానాలు చేసి పంపాలని నేను విజ్ఞప్తి చేస్తాను. చాలా సంతోషం సార్. సార్, ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఓటు బ్యాంకు రాజకీయాల్లో అన్ని పార్టీలు చేస్తున్నట్టుగానే హిందుత్వం కోసం భారతీయ జనతా పార్టీ ఓటు బ్యాంకు రాజకీయం చేస్తుందని అనుకోవచ్చా? తప్పది. భారతీయ జనతా పార్టీ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం, దేశ భద్రతను కాపాడడం కోసం ఏర్పడ్డ పార్టీ. దీన్ని ఓటు బ్యాంకు రాజకీయ పార్టీగా చూసే పార్టీగా ఎప్పుడు పరిగణించొద్దు.
అలా పరిగణిస్తే భారతీయ జనతా పార్టీ ఎప్పుడూ పార్టీ ప్రారంభించిన మొదట్లోనే అధికారానికి వచ్చి ఎన్నో వ్యవహారాలు చేసేది. కానీ భారతీయ జనతా పార్టీ ఒక కమిట్మెంట్ పార్టీ, దీనికి ఒక సిద్ధాంతం ఇవన్నీ ఉన్నాయి. దీనికి తోడుగా ఈ దేశ భద్రత, జాతీయ రక్షణ కోసం, ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడడం కోసం ఆర్ఎస్ఎస్ లాంటి దేశభక్తికి సంబంధించిన సంస్థ, విశ్వ హిందూ పరిషత్తు, ఏబీపీ, ధర్మజాన్ మంచు, ఏజెన్సీ ప్రాంతాల్లో పనిచేసిన వనవాసి కళ్యాణ క్షేత్రం, ఎన్నో సంస్థలు పనిచేస్తూ ఉన్నాయి దేశభక్తికి సంబంధించినవి. రాబోయే రోజుల్లో ఏ రాజకీయ పార్టీ అయినా కూడా హిందూ సాంప్రదాయాలను, సమాజాన్ని ఈ భారతదేశ రక్షణ కోసం చిత్తశుద్ధితో పనిచేస్తే తప్ప వాటి మనుగడ ఉండదు. రెండోది, కమ్యూనిస్టులు అటువంటి నాయకులు, మేధావులు, హేమీలు కూడా గద్దర్ గారు లాంటి మహోన్నతమైన వ్యక్తి, మంచి సిద్ధాంతాన్ని కట్టుబడి పనిచేసినటువంటి వ్యక్తి కూడా తన చివరి దశలలో ఉన్నప్పుడు భద్రాచలం పోయి రాముల వారిని దర్శించుకున్నారు. చిన్నజీయర్ స్వామి వారి ప్రోగ్రాంలలో పార్టిసిపేట్ అయ్యిండు. బాసరా పోయి దర్శనం చేసుకున్నాడు. ఈ మధ్యలో కొందరు కమ్యూనిస్టు నాయకులు, ఈ వితండవాదం చేసే వ్యక్తులు కూడా బోనాలు, మన సంస్కృతి సాంప్రదాయాలకు సంబంధించిన బోనాలు ఎత్తుకొని మన యొక్క దేవాలయాల్లో దర్శనానికి వెళ్తూ ఉన్నారంటే, రాబోయే రోజులలో ఏ రాజకీయ పార్టీ అయినా ఎవరైనా కూడా హిందూ సాంప్రదాయాలను గౌరవించి వాళ్ళు ముందుకు పోతేనే వాళ్ళ గౌరవం ఉంటుంది, లేకపోతే వాళ్ళ మనుగడ ఉంటుంది. దేశభక్తి, దేశ భద్రత, ఈ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడే ఏకైక సంస్థలలో ఏదైనా ఉన్నదంటే అది రాష్ట్రీయ స్వయంసేవక సంఘం, విశ్వ హిందూ పరిషత్తు, రాజకీయ పార్టీగా భారతీయ జనతా పార్టీ. భారతదేశంలో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలన్నీ కూడా, మన సాంప్రదాయాలన్నీ కూడా ఇవి వేరు కాదు, ఎక్కడి నుంచో దిగొచ్చినాయి కాదు, మనయే అనేది ఈ దృక్పథం ప్రతి ఒక్కరిలో ఉంటే మాత్రం తప్ప ఈ సంస్థలు కానీ పార్టీలు కానీ ఏమి చేయవు. ఎంత చేసినప్పటికీ కూడా కొంతవరకే అక్కడ ఆగిపోయి అలసిపోయేవాల్సి వస్తుంది. మరి ఎవరో ఒకరు నాలాంటి వారు మళ్ళీ జెండా పట్టుకుని ముందుకు వెళ్ళాల్సింది తప్ప ఇక్కడ ఉన్న వారందరూ కూడా మమేకం అవ్వట్లేదని ఆవేదనతో కూడిన, ఆతృతతో కూడిన విషయాన్ని వ్యక్తపరుస్తున్నారు. ఏదేమైనా అనిల్ A to Z యూట్యూబ్ ఛానల్ కానీ మేము కానీ అందరం కూడా మనందరం ప్రతి ఒక్కరము చేయి కలిపి మన సంస్కృతిని, సాంప్రదాయాన్ని, మన గౌరవాన్ని అన్నింటినీ కూడా నిలుపుకొని మన భారత్ని విశ్వ భారత్గా ప్రకటించి ప్రపంచంలో ఉన్న వారందరూ కూడా మన వైపు చూసేలాగా చేద్దాం.